ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు అంగన్వాడీ టీచర్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 100 రోజుల యాక్టివిటీస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు కల్పిస్తున్న పథకాలు, వాటిని పొందవలసిన పద్ధతులను వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా ఆడపిల్లల భద్రత, సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. సఖీ కేంద్రాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళా హెల్ప్ లైన్ నంబర్ 181కు కాల్ చేయాలని, చైల్డ్ కేర్ కోసం 1098కి కాల్ చేసి ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపించకూడదని, మహిళలు ఆడపిల్లల చదువు పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా సైబర్ క్రైమ్కు గురైనప్పుడు 1930కి వెంటనే కాల్ చేసి మీ డబ్బును సురక్షితంగా తిరిగి పొందే అవకాశం ఉంటుందని సూచించారు. మహిళలు ఏదైనా ఆకతాయిల వేధింపులకు గురైతే 6303923700కి కాల్ చేసి షీటీమ్స్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో పాటు పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎన్నో పథకాలను కల్పిస్తున్నాయని, వాటిపై మహిళల్లో అవగాహన లేకపోవడం మూలంగా పొందలేకపోతున్నారని తెలిపారు. మహిళల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించేలా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు మీకు చేరవేయడంలో తాను బాధ్యత తీసుకుంటానని, కానీ రామగుండం కార్పొరేషన్ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు బాధ్యతగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. పారిశుద్ధ కార్మికులు సమయపాలన పాటించడం లేదని, ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు డ్యూటీకి రావాలని ఆర్డర్ వేశారు. జీతాల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తాను ఇప్పిస్తానని, పని మాత్రం ఖచ్చితంగా చేయాలన్నారు. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని ఓవైపు అభ్యర్థిస్తూనే హెచ్చరించారు. తెలుసుకోండి, అందులో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి స్కీమ్ మనందరం ఇంతకుముందు అన్నారు, ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మనం ఎప్పుడు కూడా సెక్యూర్గా ఉండాలనే ఉద్దేశంతో మన ఫ్యామిలీస్ మనం లేకపోయినా మన ఫ్యామిలీ బాగుండాలన్న ఆ ఉద్దేశంతోనే పెడతారు గవర్నమెంట్ ఏదైనా. సో దాన్ని కంపల్సరీగా మీరు అందరూ ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా కూడా అలా ఎస్పెషల్లీ కార్పొరేషన్ ఏరియా మేజర్ నెంబర్ ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా కొంచెం స్పెషల్ ఫోకస్ చేయాలి. సో అందరూ ఖచ్చితంగా ఇప్పుడు స్కీమ్స్ ఏవైతే PM3 స్కీమ్స్ ఉన్నాయో అటల్ పెన్షన్ కొంతమంది కవర్ అవుతారు. బట్ 17 ఇస్తుంది కదా సురక్షా బీమా, సో అది ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇంకోటి మనకి ఇంతకుముందు చెప్పాను, మీ అందరికీ రెన్యువల్ కాలేదు. అది రెన్యువల్ కూడా ఇప్పుడే చెప్పారు. ఈ ప్రీమియస్ బ్యాంక్ ఉంది కదా, ఎస్బీ బ్యాచ్ వైజ్ గా మీకు రెన్యువల్ చేపిస్తాము. ఒకవేళ డేట్ అయిపోయినా కూడా కొత్త అయినా ఎన్రోల్ చేపిస్తాం. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో ఉంటుందా, రోజు ఉండాల్సిందే కదా, ఇది కూడా అంతే. మీరు రోజు చేయాల్సిందే, రోజు చేస్తేనే బాగుంటది. ఒకరోజు చేసి బాగా చేసి తెల్లవారు చేయకపోతే కుదరదు. ఖచ్చితంగా డైలీ చేయాల్సిందే. శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. టైం కి సర్వీస్ ఇప్పించేస్తే బాధ్యత మాది. కమిషనర్ చేస్తారు ఖచ్చితంగా, టైం కి సర్వీస్. బట్ ఒకటి నేను గ్యాప్ కనిపించింది ఏంటంటే, మీరు టైం మెయింటైన్ చేయట్లేదు. 5 o'clock లోపే ఖచ్చితంగా అటెండెన్స్ ఇవ్వాలి. 5 తర్వాత 1 వరకు ఒక టీ బ్రేక్, ఒక 10 minutes, ఒక 20 minutes, ఒక 20 నిమిషాలు ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు పని బాగా చేస్తే 100% సపోర్ట్ మేము ఖచ్చితంగా ఇస్తాం. మహిళలు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్నటువంటి మహిళలు, మా టీం ముఖ్యంగా పనిచేసేది ఏంటంటే, ఎక్కడ 10 మంది కానీ 10 మంది కంటే ఎక్కువ మహిళలు ఉన్న చోట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను, అలాగే గవర్నమెంట్ నుండి మనకి ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, వాటి ద్వారా మనకి ఎలాంటి లాభం ఉంది, దాన్ని వివరించడం కోసమని మా టీం పనిచేస్తుందండి గత సంవత్సర కాలంగా. మేము ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి ముఖ్య కారణం, మనము మహిళలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే మన కుటుంబ పరంగా అయినా కానివ్వండి, మన పిల్లల విద్య, ఉద్యోగం అలాంటి విషయాలపైన చర్చిస్తూ దానికి మనము ఒక మహిళగా ఒక కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి,
ఒక సిటిజన్ గా మనము మనకంటూ ఒక బాధ్యతగా ఎలా వ్యవహరించాలి అనే విషయాలపైన చర్చించుకోవడానికి ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రావూఫ్ ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్, షీటీం ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం శ్రీనివాస్, సిడిపిఓ స్వరూపరాణి, జనరల్ స్పెషలిస్టు చంద్ర స్వప్న, ఫైనాన్షియల్ లిటరసీ ఎస్ సంధ్యారాణి, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.